Hello viewers, Namaste. Dacoit, which is releasing on 10th of April. ఆల్రెడీ యాక్షన్లోకి దిగేశారు అని శేష్ గారు. నమస్తే అండి, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐమ్ హ్యాపీ, జెన్యున్లీ హ్యాపీ. జెన్యున్లీ హ్యాపీయా? ఓకే, జెన్యున్లీ హ్యాపీకి అంటే హ్యాపీ అంటే మనకి ఆడియో లాంచ్లో మామూలుగా చెప్తారు కదా, అందరం కష్టపడి పనిచేసాం, ఒక ఫ్యామిలీలా పనిచేసాం. ఇవన్నీ ఏంటంటే సినిమా మాటలా అయిపోయాయి. సో జెన్యున్ ఎందుకు హ్యాపీ అంటే, నేను రాత్రి ఒక డిస్ట్రిబ్యూటర్ మన సినిమా చూసి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. డిస్ట్రిబ్యూటర్ అలా చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ యూజువల్గా మనకు అలా చెప్పరు, అండ్ వాళ్ళు చెప్పగలగటం ఇస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ బిజినెస్ టర్మ్స్లోనే మాట్లాడుతుంటారు కాబట్టి. యా, అండ్ ఆల్సో అది వదిలేసి ఆనెస్ట్గా మాట్లాడదాం అన్న స్టేట్కి తీసుకెళ్ళగలిగింది సినిమా వాళ్ళని. సో సో రైట్ ట్రాక్లో ఉన్నారు, మూవీ రైట్ ట్రాక్లో ఉంది. అంటే సినిమా ట్రైన్ ట్రాక్లో నడుస్తూ ఉంటుంది. నైస్. మీ పేరు ఎవరైనా మిస్ ప్రనౌన్స్ చేస్తారా? అంటే రెగ్యులర్లీ నాకు తెలుసు హిందీ వాళ్ళు మామూలు కాదు, వాళ్ళకి ఇంటి పేరు మొదలు వస్తుందని తెలియదు కదా, వాళ్ళు నా పేరు ఆది అనుకుంటున్నారు, నా పేరు ఆది విశేష్ అనుకుంటున్నారు వాళ్ళు. అట్లా పిలిచారా? అది అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద క్యాండిడేట్లు, జియో హెడ్లు, వీళ్ళ హెడ్లు, వాళ్ళు ఆది అని చెప్పినంత వాడుతుంటారు. సరే ఇటు ఏం చేద్దాం వీళ్ళకి, అండ్ యూనో వాళ్ళకి తెలియదు కదా మన దగ్గర ఇంటి పేరు ఫస్ట్ వస్తుందని. వాళ్ళకి లాస్ట్లో వస్తుంది. వాళ్ళకి లాస్ట్ వస్తుంది. ఓకే, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మిస్ ప్రనౌన్స్ చేస్తారు, అడవి అని. లేదండి, నిజమే అది. మా ఫ్యామిలీలో కొంతమంది అడవి అని రాస్తారు, కొంతమంది అడవి అని రాస్తారు. ఓకే, రెండు ఉంది. అండ్ మా తాతయ్య గారు అడవి గంగరాజు గారు అడవి అని రాసేవారు, ఆయన కజిన్ బాపిరాజు గారు అడవి బాపిరాజు అని రాసేవారు. ఓకే, మీరే మీ ఫ్యామిలీలోనే అలా స్పెల్లింగ్ అలా రాసేవాళ్ళు? అంటే రెండు విధాలుగా, అంటే ఇంకా అప్పట్లో ఇంకా తెలుగులో రాసేవాళ్ళం కదా, ఇంకా అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇటు మారిపోతాయి కొన్ని. అమేజింగ్. మీ వెనకాల 3 డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద కార్ ఫ్రమ్ ద క్లైమాక్స్. వావ్, సేమ్ కార్? ది యాక్చువల్ కార్. ఓకే, దీని ఇష్టం వచ్చినట్టు ఇస్త్రీ కొట్టి గాల్లోకి లేపు చాలా చేసేం కార్. మరి సేమ్ అలాగే అంటే ఇవి కాపీస్ ఉన్నాయి, ఒక 7-8 ఉన్నాయి. ఓకే 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 ఓకే. మనకి ఫోర్డ్ ఒకటి కనిపిస్తుంది, దాని పైన గన్, దాని పక్కనే ఫ్లవర్, అంటే 3 ఫాస్ట్, రేజ్, లవ్ 3 కనిపిస్తున్నాయి. ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ ఇట్. అంటే వీటి మూడిట్లో చాలా డెలికేట్గా ఉన్నది పువ్వు, అండ్ దట్స్ ద నేచర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే చుట్టూరు మనకి బుల్లెట్స్, గన్స్, రైలు పట్టాలు, వేడి, గాలి, మంట, రక్తం, వీటన్నిటి మధ్యలో ఇద్దరు ఫీలింగ్స్. ఒకరినొకరు వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఒకరి గురించి ఒకరు ఏం ఫీల్ అవుతారు, ప్రేమ, ద్వేషమా, 13 ఏళ్ళుగా సాగుతున్న ఒక పాత ఖాతా అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. సో హౌ విల్ ఇట్ ఎక్స్ప్లోడ్? అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, అంటే ఈ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఒక ఆనందం ఏంటి అంటే, మేము ఎక్కువగా మీరు ఎక్కడ కష్టపడ్డారో వ్యక్తికి తవ్వి తీయాల్సిన అవసరం లేదు, అంటే ఆ టీజర్ ట్రైలరే చెప్పేస్తూ ఉంటే మీరు ఎంత కష్టపడ్డారు అన్నది. ఆ స్టంట్లు కానీ, ఆ బ్రేక్ వేసినప్పుడు చూపించిన విజువల్స్ కానీ, నాకు తెలిసి చాలా దగ్గరలో ఉండుంటారు మీరు ఇంజరీస్కి. యా, అంటే ఒక్కటి బ్యూటీ, అంటే మృణాల్ డ్రిఫ్ట్ కొట్టిన అంబులెన్స్లో. డ్రిఫ్ట్ చేయడమే కష్టం, కార్ని అంబులెన్స్ డ్రిఫ్ట్ కొట్టిన తను. సో అంటే ఈ సినిమా ఏంటంటే, ఒకటి యాక్షన్ అనేది షెల్ మాత్రమే, మన మెయిన్ లవ్ని యాక్షన్ సినిమా ఫార్మాట్లో చెప్తాం. ఓకే, సో ఒకవేళ మనం యాక్షన్ సినిమా కోరుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు, మనం లవ్ స్టోరీ కోరుకుంటే ఎక్సైటింగ్ లవ్ స్టోరీ ఉందని ఫీల్ అవుతారు. సో ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ. అందుకని మేము డెకోయిట్ ఒక ప్రేమ కథ అన్నాం. ఒక ప్రేమ కథ, అందులో యాక్షన్ ఉంది, లవ్. కానీ మిగతా హీరోస్ అందరి అంటే కొంతమందికి ఉంది, బట్ మీకు ఎస్పెషల్లీ శేష్ గారు, అడవి శేష్ గారు యాజ్ అ హీరో అనగానే వెంటనే గుర్తొచ్చేది కంటెంట్. మీ సినిమాలు అంటేనే కంటెంట్ అన్నట్లు పేరు వచ్చేసింది. ఇది ఒకందుకు చాలామందిని అట్రాక్ట్ చేసే పాయింట్ అయినా, మీ వైపు నుంచి చూస్తే కైండ్ ఆఫ్ ప్రెషర్ కదా, అంటే ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఆడియన్స్కి మీ మీద, అంటే అది ఒక కైండ్ ఆఫ్, అంటే ఇది నేను ఖచ్చితంగా డెలివర్ చేయాలి అన్నది. అంటే అందులో ఒక అండర్ లేయర్ సబ్ కాన్షియస్ మెసేజింగ్ ఒకటి ఉందండి. ఇతను తనని తను కన్నా సినిమాని ఎక్కువ ప్రేమిస్తాడు అన్నది జనాల నమ్మకం. ఎందుకంటే మనం యూజువల్గా ఒక సినిమాల్లో లేని వాళ్ళకి సినిమా హీరోస్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఉంటారు, వాళ్ళు మంచి హెల్త్, వాళ్ళ జిమ్, వాళ్ళ పార్టీస్, వాళ్ళ అవార్డ్ షోస్, ఇది ఒక మనకు ఇమేజ్ ఉంటుంది. నా గురించి ఇమేజ్ ఏంటంటే, ఇతను సినిమాని ఎక్కువ ప్రేమిస్తాడు,
దానికి రీజన్ ఏంటంటే అది నిజం. ఓకే. ఐ డూ. ఐ లవ్ ద ఫిలిం మోర్ దెన్ ఐ లవ్ మై సెల్ఫ్. సో మనం ప్రతి సినిమా హిట్ కొట్టేస్తాం అని నేను అన్నగానే మనం ఏ ప్రయోగం చేసినా అందులో ఆనెస్టీ ఉంటుంది. అండ్ డెకాయిట్ చాలా ఆనెస్ట్ ఫిల్మ్, చాలా మనసుతోటి రాసి తీసి యాక్ట్ చేసిన ఫిలిం. అండ్ మనం ఈ సోషల్ మీడియా ఇది దాటి మనకంటూ ఒక లోపల ఒక హార్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఐసే ఆ హార్ట్ ఫీలింగ్ తోటి ఇలాంటి సినిమాని చూడాలి. ఓకే. అండ్ 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 ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ థింగ్స్ లేవన్నాను, బట్ మేము చేసింది కూడా ఫ్రమ్ అ వెరీ ఆనెస్ట్ స్పేస్. సో ఇన్ దాట్ వే నన్ను అప్పుడప్పుడు వీళ్ళు అడుగుతారు, మన ఈ ఫోకస్ గ్రూపులు చేస్తారు ఆర్ మ్యాక్స్లో వీళ్ళు. సో ఇలాంటి కంపెనీతో అంటే హూ ఇస్ ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఐ సెడ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. దానికి రీజన్ ఏంటంటే, అండ్ ఎస్పెషలీ గర్ల్స్, ఎందుకంటే బాయ్స్ ది యాక్షన్ ఫ్యూరీ ఉంది, నా క్యారెక్టర్, బట్ ద లవ్ ఐసే మనం ఈ సినిమాని ఇఫ్ వీ వాచ్ ఇట్ మన సిస్టర్తో కానీ, మన గర్ల్ ఫ్రెండ్తో కానీ, మన వైఫ్తో కానీ, ఫ్రెండ్స్తో, దే విల్ ఎంజాయ్ ఇట్ మోర్. ఓకే. ఎందుకంటే అందులో ఒక స్వీట్నెస్ ఉంది, రఫ్గా ఉన్న దాంట్లో ఒక చిన్న స్వీట్నెస్ ఉంది. నైస్. అంటే ఒక చిన్న, అంటే ఎవరు పట్టుకొని ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు మీరు. అంటే మీరు చెప్పేదాకా, అంటే చాలా మంది ఇది మనం ఏదో ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేసాం అనుకుంటారు, మీరు చెప్పేదాకా తెలియదు మన ఆర్ట్ డైరెక్టర్ అక్కడ గన్ మీద పువ్వు పెట్టారనే మీరు చెప్తే నేను రియలైజ్ అయ్యాను. ఓకే. I think that's probably it. It's very, అంటే we're in a very violent time అండి. మనకి యూనో అక్కడ యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారు, అందరి మీద అరుచుకుంటున్నారు, సోషల్ మీడియా దాన్ని ఇంకా యాంప్లిఫై చేస్తుంది. ఇట్ ఫెల్ట్ వెరీ ఇంపార్టెంట్ దట్ అంత క్రేజీనెస్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ థింగ్ సర్వైవ్ అవడం కష్టం అయిపోతాం. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. మీరంటే నేషన్సే కాకుండా హ్యూమన్ లెవెల్లో కూడా, అంటే పెరిగిపోతున్న ధరలకి, బయట జరుగుతున్న పొల్యూషన్, అన్నిటికీ అంటే సున్నితత్వం ఎక్కడో మిస్ అయిపోయింది మనుషుల్లో. యూ హ్యావ్ టు సర్వైవ్, ఎట్లయినా సరే సర్వైవ్ అయిపోవాలి అని. అండ్ దానికి మనం గట్టిపడిపోతున్నాం. సో ఇన్సెన్సిటివ్ అయిపోతున్నాం బాధలకి, కోరికలకి. సో ఐ ఫీల్ ఇన్ దట్ సెన్స్ హరీస్ క్యారెక్టర్ ఇస్ దట్. ఆడికి 13 ఏళ్ల కోపం, గట్టోడైపోయాడు, కోపంగా ఉన్నాడైపోయాడు, ఒక వాల్కెనో లావా టైప్ అయిపోయాడు. అది బయటపడితేనే కదా లోపల ఉన్న సున్నితత్వం తెలిసి. ఒక చిన్న ఆస్పెక్ట్, మనం కొంచెం బిజినెస్ యాంగిల్లోకి వెళ్దాం. ఓకే. అంటే బిజినెస్ అంటే నాట్ ప్రాపర్ నెంబర్స్ అలా కాదు, ఒక చిన్న స్ట్రాటజీ రైట్ నువ్వు ఫాలో అవుతున్నావు, తెలియకుండానే ఫాలో అవుతున్నారు, అప్పుడు ఇంటెన్షనల్లీ తెలిసి ఫాలో అవుతున్నా. ఒక చిన్న స్ట్రాటజీ నేను చెప్తాను. ఇప్పుడు ఓటీటీస్ వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవేర్, అందరికీ అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, ఏవి గుర్తుండవు, అంత ర్యాపిడ్గా వస్తుంది, ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో డైరెక్టర్స్ కానీ, మార్కెటింగ్, ఫిలిం బిజినెస్ సైడ్ ఉన్న వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ ఒక కన్క్లూజన్కి వచ్చేసరి ఏంటి అంటే, ఒకప్పుడు నా సినిమా అందరూ చూడాలి అన్నది ఉన్నది, అందరూ చూడాల్సిన అవసరం లేదు. మన ఇన్ని కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది మన సినిమా చూస్తే చాలు అనుకుంటున్నారు, అది ఏ రూపంలో అయినా, ఓటీటీలో అయినా, సినిమాలో అయినా. సరే, ఒక సినిమాకి తీసుకుంటే 1 కోటి మంది మన సినిమా చూశారు అంటే, కోటికి 200, ఒక టికెట్ 200 అనుకుంటే 200 కోట్లు అక్కడ కలెక్షన్ అయిపోద్ది, చాలు ఇక్కడ వరకు చాలు అనుకుంటున్నారు. అంటే టైమ్స్, అంటే ఒకప్పుడు అందరు చూడాలి, అందరు ఆదరించాలి, బిజినెస్ పక్కన పెట్టేసి అనుకున్నది, ఇప్పుడు అందరికీ డేటా తెలుసు కాబట్టి 1 కోటి మంది వరల్డ్ వైడ్ చూస్తే చాలు నా సినిమా, అక్కడికి 200 కోట్లు వచ్చేస్తే సేఫ్ సైడ్, పెట్టుబడి లాభాలు సరిపోతుంది. యూ ఆల్సో థింక్ లైక్ దిస్? లేదండి, మీరు చెప్పేదాకా వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. ఎంతమంది చూడాలంటే అందరూ చూడాలని నేను ఫిక్స్. సో ఆ విధానంలో, అండ్ నాకు తెలిసి 90% యాక్టర్స్, డైరెక్టర్స్ అంతే నాకు తెలిసి. అంటే బిజినెస్ కన్సిడరేషన్స్, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఆలోచించక తప్పదు, బట్ నాకు డిఫాల్ట్ నాకు హార్ట్లోంచి రాదు అది. కాకపోతే ప్రొడ్యూసర్ని సేఫ్ ఉంచడం నాకు చాలా చాలా ముఖ్యం. యాజ్ యూ కెన్ సీ, నా లాస్ట్ 6 ఫిల్మ్స్ కూడా ప్రతి ప్రొడ్యూసరు ప్రాఫిట్లోకి వెళ్ళారు, అండ్ ప్రతి ప్రొడ్యూసర్ నాతో మళ్ళీ సినిమా చేయాలని నాకు ఫోన్ చేశారు. సో దానికి రీజన్ ఏంటంటే, అండ్ వాళ్ళ చాలా మంది నేను 2 సినిమా 3 సినిమాలు కూడా చేస్తున్నాను లేదా చేశాను ఆల్రెడీ. అండ్ దానికి రీజన్ ఏంటంటే, బికాజ్ వాళ్ళ సేఫ్టీ నా పారమౌంట్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, బియాండ్ దట్ వాట్ ఈస్ ద కమర్షియల్ కన్సిడరేషన్.
బియాండ్ దట్ ఈ సినిమా ఎంతకాలం ఉంటుంది జనాలి హార్ట్లో జనాలి మైండ్లో అన్నది కదా ముఖ్యం. ఇప్పుడు గూఢచారి 2018లో వచ్చింది. గూఢచారి సినిమా నా నా లైఫ్నే మార్చేసింది. కానీ ఆ సంవత్సరం మహానటి వచ్చింది. యూనో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ రోజున ఈ 2 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అరే ఇది మంచి యాక్షన్ ఫిల్మ్ రా, మహానటి మంచి క్లాసిక్ రా, ఇవి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి వీ డోంట్ థింక్ నో ఎంత సంపాదించింది, ఏ సెంటర్లో ఎంత వచ్చింది, వాట్ డు వీ టాక్ అబౌట్, హిట్టా కాదా. సో ప్రొడ్యూసర్ సేఫ్ అయితే సినిమా హిట్. అండ్ నాకు ఇంకొక ఫీలింగ్ ఏంటంటే మీరు బిజినెస్ క్వశ్చన్ అడిగారు కాబట్టి పాతకాలంలో సైకిల్ స్టాండ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా అనేవారు. అంటే సైకిల్ స్టాండ్లో టికెట్లు అమ్ముకునేవాడు, పాప్కార్న్ అమ్ముకున్నాడు, సమోసాలు అమ్ముకున్నాడు, గోల్డ్ స్పాట్ థమ్స్అప్లు అమ్ముకునేవాడు, థియేటర్ వాడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరికీ పెట్టిన రూపాయికి రూపాయి పాలో రూపాయి 10 రూపాయిన్నర వచ్చిందా లేదా అనేది ప్రశ్న. అది వచ్చేంత వరకు నేను హ్యాపీ. ఓకే, అంటే యాజ్ ఎ హీరో మన ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది ఒక ఛాలెంజ్, కొంతవరకు అంటే పెద్ద ఛాలెంజ్ అయినా అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత ఈ ప్యాన్ ముద్ర పెట్టుకోవాలి, ఈ ప్యాన్ ఇండియా ముద్ర పెట్టుకోవాలి, లేకపోతే వరల్డ్ వైడ్ చూడాలి అన్నది బాగా ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీబడి ఈజ్ ఎయిమింగ్ ఫర్ దట్. మనం ఒక్కరే ఏం చేయట్లేదా, లేకపోతే ఏం చేయాలా, ఈ ప్రెషర్ ఉందా మీకు? అంటే నాకు టర్మ్స్ మీద ప్రెషర్ లేదండి, కానీ నేను వచ్చిందే ఒక పాన్ వరల్డ్ సెన్సిబిలిటీ నుంచి. ఎందుకంటే నేను చిన్నప్పుడే అల్జీరియా, నార్త్ ఆఫ్రికా, చెన్నై, వైజాగ్, లండన్, యుఎస్ అండ్ హైదరాబాద్, నా ఫస్ట్ 20 yearsలో నేను ఎన్ని ప్లేసెస్లో ఉన్నాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, చూశాను. సో నాకు డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ నా మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో నేనేమి పెద్ద ఈ ముద్రల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. నా డిఫాల్ట్ థింకింగే ఒక్క లొకేషన్కి పరిమితం కాదు. ఓకే, మీరు ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి వరల్డ్, అండ్ మా పేరెంట్స్ వలన వాళ్ళని అక్కడికి నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు. సో ఇన్ మెనీ వేస్ ఇండియాలో ఆర్మీ కిడ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి 2 yearsకో 3 yearsకో కొత్త స్కూల్కి వెళ్ళాలి, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. ప్రిపేర్డ్ యాక్చువల్లీ మెంటల్లీ. సో మీరు ఆర్మీ కిడ్స్ని చూస్తే వాళ్ళు డేరింగ్, డాషింగ్, ఫార్వర్డ్ థింకింగ్, వాళ్ళకి హిందీ వచ్చు, పంజాబీ వచ్చు, ఆర్ వాట్ ఎవర్ దర్ మదర్ టంగ్ వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మంచి స్టైలిష్గా ఉంటారు, కంఫర్ట్ ఎత్తుకోరు. దిస్ ఇస్ ఆల్ బికాస్ దే ఆర్ మూవింగ్. సో నాకు అలా జరిగింది చైల్డ్హుడ్. సో నాకు పాన్ ఇండియా ముద్ర కన్నా నేను నా లైఫ్లో అనుభవించిన డిఫరెంట్ థింగ్స్ని నేను సినిమాలు పెట్టగలగాలనేది నాకు హ్యాపీ. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హిందీ సినిమా అండ్ తెలుగు సినిమా. సో అందుకని 2 భాషల్లో ఈ సినిమా తీసాను. ఓకే, సింప్లీ పుట్. మీరు బిజినెస్ అంత పట్టించుకోరు అన్నారు కాబట్టి సేఫ్టీ పట్టించుకుంటారు, సేఫ్టీ పట్టించుకుంటారు, బట్ నెంబర్స్ రికార్డ్స్ ఎన్ని సెంటర్లు ఆల్ దిస్ స్టఫ్ డజంట్ మ్యాటర్. అండ్ మీ మూవీ టీజర్లో చూస్తే మనము అంటే ఈ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మెయిన్గా లేదా ఓటీటీస్కి ఖచ్చితంగా ఓటీటీ సైట్స్ నుంచి కూడా ఇది ఉంది, ఈ టాక్ ఉంది అండ్ ఈ ప్రెషర్ ఉంది కొంతవరకు. మీరు అన్ని ఇండస్ట్రీస్లో నుండి యాక్టర్స్ని పెడితే విజిబిలిటీ పెరుగుతుంది, అప్పుడు మనకి రీచ్ ఎక్కువ వస్తుంది, బిజినెస్ ఎక్కువ వస్తుంది. అదే రీజన్ మీరు ఎక్కువ బయట ఇండస్ట్రీస్ నుండి కాస్ట్ చేసుకోవడానికి? నేను ఐవ్ కాస్ట్ డిఫరెంట్ పీపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము గూఢచారిలో శోభితాన్ని కాస్ట్ చేసినప్పుడు తెలుగు అమ్మాయి, బట్ షీస్ ఫ్రమ్ బాంబే, కానీ వైజాగ్ అమ్మాయి. సో ఐ వర్క్డ్ విత్ మరాఠీ మృణాల్తో, వర్క్డ్ విత్ శోభిత తెలుగు, ఈషారబ్బా తెలుగు, ఐ వర్క్డ్ విత్ వామిక పంజాబీ. అగైన్ నా అప్బ్రింగింగ్ లాగా. అండ్ ఈ మూవీలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు నార్త్ బాలీవుడ్ యాక్టర్స్. అంటే ఈ సినిమా ఒకటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు, అనురాగ్ కశ్యప్. అంటే ఈ సినిమాకి ఒకటి ఏంటంటే మనం హిందీలో కూడా సినిమా చేయాలని ఫస్ట్ డే నుంచి ఫిక్స్, ఎందుకంటే డైరెక్టర్ హిందీ అతను. ఓకే, సో హిందీ సినిమా తెలుగు సినిమా కలిపి తీస్తున్నాను ఫిక్స్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి రాసాం ఈ సినిమా. సో వీ నీడెడ్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళు హిందీలో బాగా ఫ్రీ ఉండాలి, తెలుగులో బాగా ఫ్రీ ఉండాలి. అనురాగ్ కశ్యప్ సార్ ఆయనకి ఒక సౌత్ సినిమాతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది. అండ్ మృణాల్కి తెలుగుతనం, తెలుగు కల్చర్, సీతారామం, యూనో, అండ్ చాలా మంది మహారాష్ట్రియన్స్ కూడా తను తెలుగు అనుకుంటారు, తను మరాఠీ అయ్యుండి కూడా. ఓకే, సో అంత తెలుగుదనం ఉంది అందులో తనలో. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ 2 కల్చర్స్ని జెన్యున్గా పోర్ట్రే చేయగలిగిన వాళ్ళు కావాలి. అట్ ద సేమ్ టైం మీరు చూడాలి, ఇప్పుడు సునీల్ గారు హిందీలో భలే చెప్పారు డైలాగ్. సో వీ డిడ్ దాట్ ఆల్సో. మన వాళ్ళ చేత కూడా మనం
అటు తీసుకెళ్ళి. నైస్. సో నాకు తెలిసి సునీల్ గారు చెప్పింది ఇది ఆయన ఫస్ట్ స్ట్రైట్ హిందీ ఫిల్మ్ డెకోరేట్. అంటే సునీల్ గారు లాంటి యాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఈ కైండ్ ఆఫ్ సినిమా వచ్చినప్పుడు వాళ్ళ లోపల అప్పటికే అంటే నిజాలు మాట్లాడుకుని ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఒక సినిమా తర్వాత 2 సినిమాలు 3 సినిమాలు 4 సినిమాలు అంటే అదే సేమ్ రొటీన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అవును. సో ఇదే వృత్తి కాబట్టి ఇదే దిస్ ద ఓన్లీ థింగ్ దే కెన్ డూ కాబట్టి అంటే అలా వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి ఒకటి దొరికినప్పుడు ఎలా అంటే అంటే మంత్లీ ఒకసారి అలా ముష్టాన్న భోజనం దొరికినట్టు అనమాట యాక్టర్స్కి. ఐ థింక్ సునీల్ గారు ఒకటి ఏంటంటే నాకు నా పాత సునీల్ గారిని బాగా మిస్ అయ్యానండి. నానా నేను బంకు ఇప్పుడు జంపు పెళ్లి కూతురు జంపు అంటే నా పాత సునీల్ గారిని బాగా మిస్ అయ్యాను. సో ఐ థింక్ అంటే మన్మధుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. సో we all miss him. We all miss పాత సునీల్ గారు. సో ఐ ఫీల్ లైక్ ఆ పర్సన్ని కొంచెం తీసుకొచ్చాం, ట్రై చేసాం. అంటే నాకు వచ్చినంత, నేను అంత కామెడీ రాయలేను, బట్ ఒక ఇంటెన్స్ సీరియస్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఫిల్మ్ మధ్యలో 2 జోకులు టప్పని పేలుతాయి. ఎందుకంటే ఆయన ఒక్కరే టప్పని నా కామెడీగా కనిపిస్తారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నైస్. అండ్ కమింగ్ టు ద యాక్ట్, మీరు అన్నట్టు లవ్ స్టోరీ ఉన్నా బట్ యాక్షన్ పార్ట్ కూడా ఈక్వల్గా కనిపించింది కాబట్టి అంటే యాజ్ అన్ యాక్టర్ ఇదంతా స్క్రీన్ మీద చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది ఐ డిడ్ దిస్ అని, బట్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ టఫ్ కదా. వెరీ అంటే అన్నీ తీసుకుంటే ఒక సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ తీసుకుంటే వాట్ ఈస్ దట్ యూ ఫీల్ అంటే మోర్ డిఫికల్ట్గా అనిపించేది ఏంటి మీకు? ఐ ఫీల్ లైక్ మనకి లైఫ్లో అన్ని ఆప్షన్స్ ఎక్కువైపోయాయండి అన్నిటికీ. నేను ఫోటో తీయాలన్నా 40 ఫోటోలు తీస్తాను కదా ఇప్పుడు, హెయిర్ స్టైల్ చెక్ చేసుకోవడానికి మొన్న కూడా అన్న ఇంటర్వ్యూలో. సో ఐ ఫీల్ లైక్ ఒక సినిమా తీయాలన్నా అన్ని ఆప్షన్స్ పెరిగిపోయాయి. యూనో టెక్నాలజీలు 10 ఉంటాయి, 10 రకాల కెమెరా ఉంటాయి, 10 రకాల క్రేన్లు ఉంటాయి. సో ఐ ఫీల్ ఇవన్నిటిని వాడుకొని ఒక గ్రేట్ ఫిల్మ్ తీయగలగడం చాలా కష్టం అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను జనరల్గా నోటీస్ చేసిన యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్తో చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సెట్ మీద కూడా వాళ్ళు ఫోన్ ఎక్కువ చూసుకుంటున్నారు. వాళ్ళు కొంతసేపు ఇలా ఫోన్ లేకుండా ఇలా సైలెంట్గా ఉండలేరు. అవును. సో మనమే ఉండలేకపోతున్నాం. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం వలన క్రాఫ్ట్ మీద ఫోకస్ కూడా తగ్గిపోయింది, స్కిల్ తగ్గుతుంది. సో అది లాగటం, అరే మమ్మ నీలో ఇంత టాలెంట్ ఉంది, బ్రింగ్ ఇట్ అవుట్ అని అది గుండడం, ఇట్స్ నాట్ అ జోక్. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్ సినిమా ఇవన్నీ ఎక్స్పోజ్ అవ్వటం వలన ఈరోజు మన సినిమాల్ని చూస్తున్న ఆడియన్సెస్ అందరూ వాళ్ళకి 10 సినిమాలు ఆల్రెడీ వరల్డ్ తెలుసు. సో వాళ్ళ స్టాండర్డ్ పెరిగింది, మన స్టాండర్డ్ తగ్గుతుంది. సో గ్యాప్ పెరుగుతుంది. సో దాన్ని మనం కాంపెన్సేట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్. యూనో ఒకప్పుడు విఎఫ్ఎక్స్తో చేస్తే గొప్ప అనేవారు, ఇప్పుడు రియల్ లొకేషన్స్ చేస్తే గొప్ప అంటున్నారు. సో మేము యాక్చువల్గా మౌంటైన్స్ మీద షూట్ చేసాం 40 degrees హీట్లో. ఇలా అంటే పడిపోతా, అలాంటి డేంజరస్ లొకేషన్స్ షూట్ చేసాం. ఒక సింపుల్ షాట్ తీయడానికి ఎక్కడి నుంచో తాళ్ళు వేసుకొని 5 మంది స్టంట్మెన్లు వాళ్ళ నడువులకి తాడులు కట్టుకొని ఆ తాడు నాకు కడితే నేను అక్కడి నుంచి మామూలు డైలాగ్ చెప్పాలంతే, కానీ నేను పడిపోకూడదని ఇదంతా. అండ్ నన్ను క్యాప్చర్ చేసే కెమెరామ్యాన్కి ఎంత కష్టం ఉంటుంది. సో వీ వెంట్ ఆల్ అవుట్. ఈ ఫిలిం రియల్ లొకేషన్స్ ఒక ఆ రఫ్నెస్ తగలాలని వీ వెంట్ ఆల్ అవుట్. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. అంటే ఇప్పుడు ఫోన్లు ఎంత మనల్ని లాగేసుకున్నాయి అంటే ఒక సినిమాని కూడా మనం ప్రశాంతంగా కీన్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన దురంధర్ వరకు అంటే దురంధర్ పార్ట్ 2లో ప్రతి పార్ట్ని వీళ్ళు డైసెక్ట్ చేసి ఇది ఇట్లా అది ఇట్లా, మేబీ అది రియల్ లైఫ్కి మ్యాచింగ్గా ఉంది కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అంటే వాళ్ళ పాత ఇంటర్వ్యూ కూడా తీసుకురా, ఇది ఈ క్యారెక్టర్ ఉండొచ్చు, ఇది క్యారెక్టర్, ఇది ఇక్కడ ప్రూఫర్ అని చెప్పి అదొక విధంగా సినిమాల మీద ప్రేమ పెంచిందండి అది. సో ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ ఒకటి ఏంటంటే చాలామంది సినిమా చూస్తూ చేస్తున్నారు, అది ప్రాబ్లం. నేను ఎప్పుడైనా థియేటర్లో కూర్చుంటే సినిమా ఫస్ట్ 5 minutesలో ఒక 35 లైట్స్ ఇలా వెలుగుతాయి అనమాట. ఎందుకంటే ఫోన్లో అందరూ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, నీ సినిమాకి వచ్చిన వాళ్ళు స్టేటస్ పెట్టుకోవాలి. కరెక్ట్. మేబీ అది ఒక పాయింట్లో చూస్తే కైండ్ ఆఫ్ బిజినెస్. నాకు ఎవరో చెప్పారు ఒక ఓటీటీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వెబ్ సిరీస్ని ఎలా గ్రీన్ లైట్ చేస్తున్నారంటే సెకండ్ హ్యాండ్ వ్యూ. నేను ఫోన్ చూసుకుంటా నేను ఆ కథను ఫాలో అవ్వగలుగుతున్నానా లేదా అన్న దాన్ని బట్టి గ్రీన్ లైట్ చేస్తున్నారు.
అంతే కదా, ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది మరి. అండ్ టు బి ఫ్రాంక్, నేను కూడా 2 సిరీస్ రీల్స్లో చూసి, రీల్స్లో పర్టికులర్ సినిమాలో నుంచి ఒక సీన్ పెట్టి ఆ సీన్ని హైలైట్ చేసి కింద కామెంట్స్ అని ఇదే మూవీ అంటే అక్కడి నుంచి నేను వెళ్ళి సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎందుకోండి మై ఫిల్మ్ ఎవరు సడన్గా ఒక బ్యూటిఫుల్ రెనసాన్స్లో వచ్చింది. ఎవరు గురించి నాన్ స్టాప్ కొన్ని వేల ట్వీట్లు వస్తూనే ఉన్నాయి. సూపర్. ఆ డిస్కవరీ కూడా సూపర్. నాకు తెలిసి ఎవరు ఎండింగ్ ట్విస్ట్ క్లిప్ వైరల్ అయ్యి జమ్మని అక్కడ లేచింది ట్విట్టర్లో. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. ఐ థింక్ అదే రీజన్ రీరిలీజెస్ సక్సెస్ కూడా అదే కారణం. సో దీని బ్యూటీ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ సినిమాని ప్రేమిస్తున్నారు. అండ్ ఐఎమ్ సేయింగ్ వీళ్ళ స్టాండర్డ్స్ మచ్ హైయర్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ ప్రయత్నంలో నేను 100,000% పెడుతున్నా. అండ్ ఇంకొకటి, మన 100,000% పెట్టినా మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవేర్ అన్నప్పుడు మనకు ఒక అల్టిమేట్ ఐడియా వస్తుంది. మీరు వెళ్ళి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు, ఈ ఐడియా ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయ్యింది అని. ఎక్కడా ఉండదు. ఓకే ఇది ఓకే అనుకొని ఇంకా ఆల్మోస్ట్ ఓకే అనుకున్నప్పుడు ఆ ఐడియాతో ఇంకొకటి ఎక్కడో ప్రాపప్ అవుతుంది లాస్ట్ మినిట్లో. అలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే మీరు అడుగున్న ఐడియా ఎప్పుడు ఉందండి. నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఆర్మగెడన్ సినిమా వచ్చింది యూఎస్లో, డీప్ ఇంపాక్ట్ సినిమా వచ్చింది. 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలు ఏంటంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఎర్త్ గుద్దుకుంటే ఎర్త్ పరిస్థితి ఏంటి, ఎర్త్లో అందరూ ఏం చేస్తున్నారో ఆస్ట్రాయిడ్ ఆపడానికనే యాక్షన్ సినిమాలు 2 సేమ్ పాయింట్. 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అది అవుతుంది వీళ్ళ తెలియదు, ఏది అవుతుంది వీళ్ళ తెలియదు. సో ఐ జస్ట్ ఫీల్ అది ఎప్పుడు ఉంది. అది దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే అప్పుడు కైండ్ ఆఫ్ కంగారు మీకు రాదా? మేబీ సేమ్ వస్తే కొలమానం ఉంటుంది కదా. ఉండొచ్చండి. అంటే ఐ రిమెంబర్ నా ఫిల్మ్ గూఢచారికి అయింది. మేము గూఢచారిలో వీళ్ళు ఎక్కడైనా సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్ ఉంటే బాగుంటుంది అనుకొని మేము రాడో షోరూమ్కి వెళ్ళాం. మన బంజారా హిల్స్, మన జగన్నాథ్ టెంపుల్ రోడ్. అక్కడ రాడో షోరూమ్ వాళ్ళు ఇస్తా అని చెప్పి పర్మిషన్ చివరికి ఇవ్వాల. నేషనల్గా ఏదో ఒప్పుకోలేదు. సరే అని చెప్పి ఎవరు ఇస్తారు? అప్పట్లో చిన్న బడ్జెట్లో చేసేవాళ్ళం, ఇప్పుడున్న బడ్జెట్స్ లేవు నాకు. సరే అని టైలర్ మ్యాన్ ఒక షోరూమ్ దొరికింది, వాళ్ళు ఫ్రీగా ఇస్తానన్నారు. వాళ్ళకి బ్రాండింగ్ పార్ట్నర్గా ఇస్తే చాలన్నారు. సూపర్ కదా అని మేము టైలర్ మ్యాన్ షోరూమ్కి కట్ చేస్తే ఆ అండర్ గ్రౌండ్ బేస్ అని నేను ఎక్కడ చూశాను, చిన్నప్పుడు జేమ్స్ బాండ్ ఫిల్మ్ ఫ్రమ్ రష్యా విత్ లవ్ అనే సినిమాలో చూసాను. సో నన్ను ఇన్స్పైర్ చేసింది. అరే ఇమాజిన్ ఒక షాప్ కింద సీక్రెట్ స్పై బేస్ ఉంటే అలా ఉంటుంది అని నాకు చాలా కూల్గా ఉంది, రైట్? సో నేను పెట్టా ఫ్రమ్ రష్యా విత్ లవ్ సినిమాలో నేను చూసి నాకు నచ్చి పెట్టా పాయింట్. కింగ్స్మన్ అనే సినిమాలో కూడా అదే పెట్టావు. సో అన్ఫార్చునేట్గా ఏమైందంటే మన కొత్త జనరేషన్ ఫ్రమ్ రష్యా విత్ లవ్ చూడలేదు. బాండ్స్, నేను జేమ్స్ బాండ్ కొన్నంత ఫ్యాన్ వాళ్ళు కాదు, వాళ్ళు కింగ్స్మన్ చూసారు. టైలర్ మ్యాన్ అనే వర్డ్ చదివేసరికి కింగ్స్మన్ టైలర్ మ్యాన్ లేపేసాడరా. ఫన్నీ థింగ్ ఏంటంటే నేను గూఢచారి రిలీజ్ తర్వాత చూసా కింగ్స్మన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే. సో యూ విన్ సమ్, యూ లూజ్ సమ్, బట్ స్టిల్ గూఢచారి ఇస్ అ హిట్. యా, కరెక్ట్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఆ ర్యాపో ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? అండ్ ఇంకొకటి సేమ్ దానిలోనే ఇంకో క్వశ్చన్, మీరు ఇండస్ట్రీలో ఎవరైనా నాతో సిమిలర్గా లేదా నా థింకింగ్ ప్రాసెస్ తనకి దగ్గరగా ఉన్న పర్సన్ ఒక ఉన్నారు అంటే ఇండస్ట్రీలో ఎవరు? ఇండస్ట్రీలో అయితే నాకు అబ్బూరి సార్ అండి, నా గైడ్ అబ్బూరి రవి గారు. ఆయన ఆయన నాకు మెంటోర్. నాకు రైటింగ్లో గైడ్ చేస్తారు, యాక్టింగ్లో గైడ్ చేస్తారు, లైఫ్లో గైడ్ చేస్తారు. మీలాగే లేదు, అసలు చాలా డిఫరెంట్, కానీ నన్ను పూర్తిగా అర్థం చేసుకునే మనిషి. ఓకే. సో నాలాగా అని తెలియదు కానీ నన్ను అర్థం చేసుకుంటారు. అండ్ షనీల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే అరే వాళ్ళు ఏం తిన్నారా టైప్ బ్యాచ్ అనమాట. సో చిన్నప్పుడు తన సిస్టర్ మా స్కూల్మేట్. సో మేము యూఎస్లో కలిసి పెరిగాం. సో తను నేను వచ్చేసానని చెప్పి క్షణం టైంలో తను ఇండియా మూవ్ అయిపోయాడు. తను క్షణంకి గూఢచారికి డిఓపి, కెమెరామ్యాన్, ఇప్పుడు డైరెక్టర్. సో తను క్షణం తర్వాత గూఢచారి తర్వాత తను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి నామినేట్ అయింది. ఏంటి పేరు? లేలా. సో ఆ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి నామినేట్ అయిన తర్వాత ఒక జర్మన్ కంపెనీ డెవలప్ చేసుకోవడానికి €1,00,000 కూడా ఇచ్చింది అతనికి, మేము దీన్ని ఫీచర్ ఫిల్మ్గా డెవలప్ చేస్తామని. సో అంటే మనవాడు ఆలోచన ఆ స్థాయిలో ఉంది. సో ఓకే, ఈ మనవాడికి వెన్ కెన్ వీ వర్క్ టుగెదర్ అని ఎప్పుడు అడిగేవాడిని. ఫైనల్గా ఐ ఫీల్ రెడీ నౌ అన్నాడు. సో దట్స్ హౌ. ఒక ఇంటర్వ్యూలో ఇలాగే ప్రెస్ మీట్లోనూ ఒక జర్నలిస్ట్ ఇంకొక యాక్ట్రెస్ని అడిగిన క్వశ్చన్,
అది అంటే ఒక్కసారిగా హాల్ మొత్తం క్లాప్స్ కొట్టిన ఆన్సర్ అనమాట అది. ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ కాంట్ డూ ఇన్ ద ఫిల్మ్? అంటే అంటే నా క్యారెక్టరా లేకపోతే నేను సినిమాల్లో చేయను? క్రాఫ్ట్స్లో అంటే మీరు ఎమోట్ చేసే దాంట్లో కానీ, లేకపోతే మీరు ఎగ్జిక్యూట్ చేసేదాన్ని సినిమాల్లో, డైరెక్షన్లో కానీ, లేకపోతే యాక్టింగ్లో కానీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద క్రాఫ్ట్స్. చాలా రావుండే నాకు. అవునా? నేను బాత్రూమ్ సింగర్ అంత బాగా పాడలేను. చిన్నప్పుడు 5-6 years క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా కానీ స్టిల్ అస్సలు. డాన్స్ ఈ సినిమాలో బాగా చేశానని హోప్ ఉంది. ఓకే. మీకు చూపిస్తా. మీరు చూసారు లేదు చిచ్చుపుట్టి సాంగ్? ఇంటర్వ్యూ ఎప్పుడు ఎయిర్ అవుతుందన్న దాన్ని బట్టి ఇట్స్ కమింగ్ అవుట్ డే ఆఫ్టర్. ఓకే. అందరు డాన్స్ చేసాము. లాట్స్ ఆఫ్ న్యూ థింగ్స్ వి ట్రైడ్ ఆన్ దిస్ ఫిల్మ్. యాక్టింగ్లో ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ కాంట్ డూ? నేను ఇది పుల్ అవుట్ చేయలేను ఈ ఇమోషన్ పర్టికులర్లీ అని. ఐ థింక్ కామెడీ ఈజ్ అ వెరీ టఫ్ ఎమోషన్. ఎస్పెషలీ నా మైండ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నారు, ఇదేంటి అదేంటి, వాళ్ళ కలర్ ఏం వేసుకున్నారు, ఆ మూడ్ ఏంటి అని ఆలోచించే రకం. కామెడీ చాలా స్పాంటేనియస్గా అవ్వాలి. సో కామెడీ ఈజ్ అ వెరీ వెరీ టఫ్ థింగ్. అండ్ కామెడీ చేయగలిగిన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఐ లవ్ చిరంజీవి గారు కామెడీ టైం. నేను పర్టికులర్ బాడీలోనే ఉంటుంది ఇది. అంటే ఆయన చేయలేనిది ఏం లేదు, ఎవ్రీథింగ్ హీ కెన్ డూ, బట్ ఐ లవ్ హిస్ కామెడీ. అంటే మీకు బాగా ఇంకొకటి మీరు అడివిశేష్ గారు అనగానే గుర్తొచ్చేది కంటెంట్ ఎలాగో, ఇంకోటి ఏంటంటే యు ఆర్ వెరీ లోకీ అన్నట్లు, అంటే ఆడియన్స్ పర్సెప్షన్ మాకు కూడా యూజువల్ అనిపిస్తుంది. అంటే వస్తారు, మీ పని చేసుకుంటారు, సినిమా రిలీజ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంటే వెరీ లోకీ అన్నట్లు అనిపిస్తుంది మీరు. ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్. ఐఎమ్ సీయింగ్ అ ట్రెండ్ వేర్ అందరి మీద అరుచుకుంటున్నారు. యు నో వాట్ ఐ మీన్? యా. ప్రెస్ మీట్లో one journalist will say something, one hero will say something, one producer will say something, one director will say something. ఇప్పుడు దేనికి వ్యూస్ వచ్చాయి. అలాంటి వ్యూస్ నేను ఫస్ట్ రియలైజ్ అయింది అంటే ఆ వ్యూస్ సినిమాకి హెల్ప్ అవ్వు. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో ఐ ఫీల్ వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ పీపుల్ గెట్ సర్ప్రైజ్డ్ వెన్ వీ ట్రీట్ సమ్మన్ విత్ రెస్పెక్ట్. అండ్ మీరు చూస్తే మన ప్రెస్ మీట్స్లో ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఇబ్బంది పడరు, నన్ను ఇబ్బంది పెట్టరు. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఐ ట్రీట్ దమ్ విత్ రెస్పెక్ట్. వాళ్ళకి నా కళ్ళలో నా ఫీలింగ్లో జెన్యున్గా రెస్పెక్ట్ ఉందని తెలుసు, వాళ్ళు నన్ను అంతే రెస్పెక్ట్గా చూస్తారు. సో వి లవ్ ఈచ్ అదర్. ఐ ఫీల్ దట్స్ మిస్సింగ్. సో దట్ ఈస్ ది యాక్చువల్ రీజన్, లోకీ కాదు. నేను చాలా హైకీ యాక్చువల్గా. అండ్ ఇంకొకటి అంటే మనం రెస్పెక్ట్ఫుల్గా చూసిన జర్నలిస్ట్ ప్రొఫెషన్ అనేది ఒక మిమ్మల్ని ఎప్పుడు పవర్ఫుల్ ఇబ్బంది పెట్టగలిగే ప్రొఫెషన్, బ్యూటిఫుల్ ప్రొఫెషన్. అవును. ఇబ్బంది పెట్టకూడని క్వశ్చన్స్తో పాటు ఇబ్బంది పడే క్వశ్చన్స్ కూడా అడగాలి. ఇట్స్ దేర్ జాబ్. అలాంటప్పుడు అంటే ఎవ్రీథింగ్ అక్కడ అట్మాస్ఫియర్ అంతా డిపెండ్స్ ఆన్ ద గెస్ట్. అంటే ఎవరికైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళ మీద ఆయన ఎలా రెస్పాండ్ అయితే ఇంకా అక్కడ మొహల్లా అలా ఉంటుంది అనమాట. సో మీకు కూడా నాకు తెలిసి ఆబ్వియస్గా మీకు ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడుగుంటారు. ఆఫ్ కోర్స్. హౌ డు యూ టేక్ దెమ్? ఐ థింక్ ఇన్ మై హార్ట్ ఐ నో అది వాళ్ళు నిజంగా నన్ను ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించట్లా. కొంతమంది ఏంటంటే క్లిక్స్ కోసం అడుగుతారు, కొంతమంది జెన్యున్గా ఇది నాకు తెలియాలండి అని అడుగుతారు. సో ఫస్ట్ నా మైండ్ అది నడుస్తుంది, నువ్వు క్లిక్స్ కోసం అడుగుతున్నావా, హెడ్లైన్ కోసం అడుగుతున్నావా, లేకపోతే యూ జెన్యున్లీ వాంటున్నావు. జెన్యున్లీ వాంటున్నావు అయితే జెన్యున్ ఆన్సర్ ఇస్తావు, హెడ్లైన్ కోసం అయితే తప్పకుండా జస్ట్ నార్మల్గా జస్ట్ తప్పుకొని వెళ్ళిపోవడం అంతే. నేను కొన్నిసార్లు ఇవన్నీ ఎందుకులేండి అండ్ నేను లిటరల్గా అలా కట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఆన్సర్ ఇవ్వనంటే ఏం చేస్తారు? పర్ఫెక్ట్. గ్రేట్ టాకింగ్ టు యూ అండి. ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ మీటింగ్ యూ. టు యూ. I look forward to talking to you after Decoit. మీరు చూడండి ఖచ్చితంగా ఇట్స్ గోనా బి సక్సెస్ ఫర్ షూర్. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి జనాలందరూ యాక్చువల్లీ వెయిటింగ్. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు. ఎండలో బయటకు వెళ్ళి ఏదైనా పార్క్స్కి వెళ్ళాలన్నా, మ్యూజియంస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎండ ఇస్ ద ఓన్లీ. అవునండి. ఇంకోటి మ్యూజియంస్ ఉన్నాయా? కొన్ని మ్యూజియంస్ ఉంటే బాగుంటుంది. నేను కూడా వెళ్తాను మ్యూజియంకి. మ్యూజియంస్ లేవండి, చాలా చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.